నిజంగా మ్యాచ్‌లో ధోని రివ్యూకి వెళ్ళాడంటే ఖచ్చితంగా సానుకూల నిర్ణయం వస్తుందని ప్రతి ఒక్కరి అభిప్రాయం. చాలా సార్లు ఇదే జరిగింది. కానీ ఈసారి మాత్రం ధోని లెక్క తప్పింది. తాజాగా ఐపీఎల్ 2025లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని అవుట్ అయిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో 8వ స్థానంలో బరిలోకి దిగిన ధోని కేవలం 4 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. సునీల్ నరైన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ధోని అవుట్ విషయంలో ముందుగా కోల్కతా అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్గా ప్రకటించాడు. దీంతో వెంటనే ధోని రివ్యూ కోరాడు. కానీ రివ్యూలో ఫలితం మరొకలా వచ్చింది. బంతి బ్యాట్ అంచుని తాకినట్లు కాస్త స్పైక్స్ వచ్చాయి. అయితే థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ అని ప్రకటించేశాడు. దీంతో ధోని అవుట్ అయిన తీరును తప్పుగా చూపించడం విమర్శలకు దారితీసింది. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇది వరుసగా 5వ ఓటమి కావడం విశేషం. ఈ మ్యాచ్కు ధోని సారథ్యం వహించిన గెలుపు మాత్రం రాలేదు. జట్టు ప్రదర్శనలో మార్పు కనపడలేదు. దీంతో సొంతగడ్డ చపాక్ స్టేడియంలో మరొక ఓటమిని అందుకుంది సిఎస్కే. అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్కతా నైట్ రైడర్స్ అలవోకగా 10 ఓవర్లలో టార్గెట్ చేసి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.